నోటి దుర్వాసన చాలా సాధారణమైన సమస్య. మనసారా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి మనిషి ఈ సమస్య కారణంగా ఒక్క అడుగు వెనక్కి వేయవచ్చు. అంతేకాదు, సంభాషణలో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోవచ్చు. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసనకు చాలా కారణాలున్నాయి. అవి సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం మొదలు దంతా చిగుళ్ల సమస్యల వరకు, అలాగే తినే ఆహారం మొదలు స్మోకింగ్ దాకా. మరి నోటికి సంకెళ్లు వేసే బ్యాడ్ బ్రెత్ కి కారణాలేంటి? దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? స్నేహితులతో, ఆత్మీయులతో ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు నోటి దుర్వాసన కారణంగా ఒక అడుగు వెనక్కి వేసిన సందర్భాలు మనలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఉంటాయి. మనలో 95% మంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొనే ఉంటారని, ముఖ్యంగా ప్రతి నలుగురు పెద్దవారిలో ఒకరికి నోటి దుర్వాసన సమస్య ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నోరు, అందులోని భాగాల ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇలా నోటి దుర్వాసన వెనుక కారణాలు ఎన్నో. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో నోటి దుర్వాసన గురించి వివరంగా తెలుసుకుందాం. నోటి దుర్వాసనను వైద్య పరిభాషలో హాలిటోసిస్ అంటారు. హాలిటస్ అనే లాటిన్ పదానికి అర్థం శ్వాస. దీంతో పాటు రుగ్మతను సూచించే ఒసిన్ అనే పదాన్ని జతచేసినప్పుడు అది హాలిటోసిస్ అవుతుంది. దంత సమస్యలకు సంబంధించిన వరకు దంతక్షయం, చిగుళ్ల వ్యాధుల తర్వాత నోటి దుర్వాసనే అతి పెద్దదైన ప్రధానమైన సమస్య. పగటి వేళల్లో ఆహారం తీసుకోవడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడటానికి, ఇలా అనేక కారణాలతో మనం నోటిని అనేకసార్లు తెరుస్తూ ఉంటాం. దాంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే రాత్రివేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. రాత్రివేళ తగినంత ఆక్సిజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి వచ్చే దుర్వాసన మరింత ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని నోటిని నీటితో బాగా పుక్కిలించి కడుక్కున్నప్పుడు ఈ వాసన కొంత తగ్గే అవకాశముంటుంది. కొందరిలో మాత్రం ఆ దుర్వాసన దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మొదటిది, చాలామంది పళ్ళు డికే అయిపోయి పెయిన్ వస్తున్నాయి, పంటి నొప్పితో రావటం జరుగుతూ ఉంటుంది. రెండో మెయిన్ రీజన్ ఏంటంటే పళ్ళు చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంది, లేదంటే పళ్ళు కదిలిపోతున్నాయని చాలామంది వస్తూ ఉంటారు. తర్వాత ఒక 20% ఆఫ్ పీపుల్ నోటి నుంచి దుర్వాసన వస్తుందనే రీజన్తో డెంటిస్ట్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ నోటి దుర్వాసన 90% ఆఫ్ కేసెస్లో నోటి నుంచి వస్తూ ఉంటుందండి. మౌత్ నుంచే వచ్చే రీజన్స్ ఎక్కువ ఉంటాయి. ఓ 10% ఆఫ్ కేసెస్లో అదర్ కారణాలు కూడా ఉండొచ్చు, సిస్టమిక్ కాజెస్ కూడా ఉండొచ్చు. ఈ నోటి నుంచి వచ్చే దుర్వాసన అబ్జర్వ్ చేసినప్పుడు పంట్లో డికేస్ ఉండటం మూలంగా పళ్ళు పుచ్చిపోవటం ఒక రీజన్ మెయిన్గా. ఈ పళ్ళు పుచ్చిపోవటం అనేది ఏదన్నా ఫుడ్ ఇంపాక్షన్ జరిగి అక్కడ డెంటల్ డికే ఇనిషియేట్ అయిపోయి అది ప్రోగ్రెస్ అయిపోయి ఏదైతే ఫుడ్ దాంట్లో ఇరుక్కుపోయి ఉంటుందో ఆ డెంటల్ డికేస్లో ఆ ఫుడ్ పిట్రిఫై అయిపోయి దాని మీద బ్యాక్టీరియల్ యాక్షన్ జరిగి అవి ఒక గ్యాస్ని రిలీజ్ చేయటం మూలంగా కూడా వాసన వస్తూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఎప్పుడైతే డెంటల్ డికేస్ని అబ్జర్వ్ చేస్తామో మొత్తం ఆ డెంటల్ రిలేటెడ్ డికే పింగాణి లేకపోతే డెంటిన్ వరకు స్ప్రెడ్ అయ్యి ఉండి పంట పెయిన్ లేకుండా ఉంటే అంతవరకు దాన్ని ఫిల్లింగ్ చేసేసి పన్నుని ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు, దుర్వాసన పోగొట్టచ్చు. అలాంటి కేసులు కాకుండా కొన్ని కేసెస్లో పుచ్చు ఏదైతే ఉందో డెంటల్ డికే ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యి పల్పుల్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు దాని నుంచి పెయిన్ వచ్చి లోపల యాబ్సెస్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ తయారవుతూ ఉంటుంది. ఈ యాబ్సెస్ ఉన్నప్పుడు కూడా చాలా నోటి దుర్వాసన రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కొన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తూ ఉంటాయి. లేకపోతే కొన్ని కేసెస్లో సర్జికల్ ఎపిసెక్టమీలు చేసి ఆ లోకల్గా ఉన్న సిస్ట్లను కానీ ఇన్ఫెక్షన్స్ని కానీ కంప్లీట్గా తీసేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ డెంటల్ డికేస్ లోపలికి స్ప్రెడ్ అయి ఉన్నా పింగాణి వరకు ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయగలిగినప్పుడు ఫిల్లింగ్లతో కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్తో కానీ ఎపైకల్ సర్జరీస్తో ఎపిసెక్టమీ లాంటి సర్జరీలు చేసినప్పుడు ఈ దుర్వాసన నుంచి కంప్లీట్గా విముక్తులవుతూ ఉంటారు. ఈ దుర్వాసనకు కారణాలలో దాదాపు 90% నోటికి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు వంటివి తినడం,
మద్యం, పొగ తాగడం, స్థూలకాయం కూడా నోటి దుర్వాసనకు సంబంధించిన కారణాలే. ఇవేగాక నోరు మొదలుకొని ఆహారనాళం వరకు అనేక సమస్యలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. మన నోటిలో సుమారు 600 రకాలకు పైగా బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. వీటి ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గా విచ్ఛిన్నమయ్యే సమయంలో దుర్వాసన వెలువడుతుంది. నోటిలోని ఇతర భాగాలు కూడా దుర్వాసనకు కారణమవుతాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, దంతాలు విరిగిపోయి ఉండటం, దంతాల మధ్య సందులు, కట్టుడు పళ్ళు మొదలైనవి దుర్వాసనకు కారణం. మామూలుగా హాలిటోసిస్ ఉన్న పేషెంట్స్లో 90% నోటికి సంబంధించిన ప్రాబ్లమే ఉంటుంది. ఒక 10% మాత్రం సిస్టమిక్ డిసీజెస్ వల్ల హాలిటోసిస్ వస్తూ ఉంటుంది. ఈ హాలిటోసిస్ అంటే నోటి దుర్వాసన. సో ఈ సిస్టమిక్ డిసీజెస్ ఏంటంటే యూజువల్గా బ్లడ్ బార్న్ ఒకటి, నాన్ బ్లడ్ బార్న్ ఒకటి. ఈ బ్లడ్తో వచ్చే సిస్టమిక్ డిసీజెస్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు రీనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి, లివర్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి, లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇట్లా ఈ వివిధ రకాల కారణాల వల్ల కూడా నోట్లో బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. ఇది కాకుండా మధుమేహ రోగులకి చాలా వరకు బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. దీన్ని ఒక ఫ్రూటీ స్మెల్ అని అంటాము. ఒక ఎసిటోన్ స్మెల్ నోట్లో వస్తూ ఉంటుంది. ఇది పేషెంట్కి కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు ఆ రకమైన స్మెల్ని. ఈ కిడ్నీ పేషెంట్స్కి వచ్చే స్మెల్, ఈ మధుమేహులకు వచ్చే స్మెల్, ఇట్లా వివిధ రకాలుగా ఉంటాయి ఆ బ్యాడ్ బ్రెత్స్ అన్నీ. సో ఇవి సిస్టమిక్ డిసీజెస్ వల్ల వచ్చే హాలిటోసిస్. నోటి దుర్వాసన వెనుక కారణాన్ని గుర్తించి అందుకు తగ్గ చికిత్స చేయటం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఆహారపు అలవాట్లు నోటి దుర్వాసనకి కారణమవుతున్నాయంటే వాటిని మార్చుకోవటం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. కడుపులో ఇన్ఫెక్షన్స్ కారణంగా సమస్య వస్తోందంటే అందుకు తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కేవలం దంత సమస్యల కారణంగా నోటి దుర్వాసన వస్తోందంటే వాటికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. నోటి దుర్వాసనకు కారణాలలో అతి ముఖ్యమైనది నాలుకను శుభ్రం చేసుకోకపోవడం. నాలుకపై ఉండే బ్యాక్టీరియా దుర్వాసనను, కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. నోటి దుర్వాసన కేసుల్లో అత్యధికం ఈ కోవకు చెందినవే. నాలుక కింది భాగంలో చాలా బ్యాక్టీరియా చేరుతుంది. నాలుకలోని ఈ భాగం కొంత పొడిగా ఉండటం, నాలుక పైభాగాన్ని శుభ్రం చేసుకున్నంతగా ఈ భాగాన్ని శుభ్రం చేసుకోకపోవడంతో ఇక్కడ చేరే బ్యాక్టీరియా స్థిరంగా ఉండిపోతుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఆహార పదార్థాలు ఈ బ్యాక్టీరియాకు పోషకాలుగా ఉపకరిస్తాయి. దాంతో ఇవి మరింతగా అభివృద్ధి చెంది నోటిలోని దుర్వాసనను పెంచుతాయి. ఫలితంగా నోటి దుర్వాసన మరింత తీవ్రమవుతుంది. నోస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పంజెంట్ ఆర్డర్ వస్తూ ఉంటుంది పేషెంట్స్కి. అది నోటి దుర్వాసనకి, నోస్లో నుంచి వచ్చే దుర్వాసనకి చాలా తేడా ఉంటుంది. ఆ ఘాటు వాసన పేషెంట్స్ వాళ్ళు ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. తర్వాత టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నోట్లో దుర్వాసన ఉంటూ ఉంటుంది. తర్వాత ఏదన్నా స్టమక్లో రీగర్జిటేషన్స్, తేన్పులు ఎక్కువగా వచ్చే వాళ్ళకి కూడా నోటి దుర్వాసన ఉంటుంది. ఎక్కువ మందికి ఇండైజెషన్ ఉండి ఫుడ్, దానివల్ల నోటి దుర్వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇట్లా నోటికి సంబంధించింది కాకుండా బాడీలో వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది నోట్లో దుర్వాసన వస్తూ ఉంటుంది. చిగుళ్ల వ్యాధులు తీవ్రమైన నోటి దుర్వాసనకు కారణమవుతాయి. చిగుళ్లు వ్యాధిగ్రస్తం కావడం, నోటిలో పుండ్లు రావడం వల్ల కూడా దుర్వాసన వస్తుంది. దంతాలు విరిగిపోయి ఉన్నా, పళ్ల మధ్య ఖాళీలున్నా మనం తీసుకునే ఆహారం అక్కడ చిక్కుకుపోతుంది. దాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అది కుళ్లడం మొదలై బ్యాక్టీరియా చేరడానికి ఆస్కారముంటుంది. ఫలితంగా చిగుళ్ల వ్యాధులు మొదలవుతాయి. దంతమూలం వరకు దంతాలు చెడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దాంతో దంతక్షయం, ఏది నమలాలన్నా నొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. వాటితో పాటు నోటి దుర్వాసన సమస్య కూడా వస్తుంది. కొంతమంది ఆల్రెడీ ఈ గమ్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయి చిగుళ్ళలో ఇన్ఫ్లమేషన్ వచ్చి రక్తం కారటం, అది బిగినింగ్లో ఉన్నప్పుడు చూపించుకుంటే కనుక మెయిన్ రీజన్ దానికి ఏంటంటే ఏదైతే ప్లాక్, టార్టారు, క్యాలిక్యులస్ అనివ్వండి, ఇవి ఒక థిన్ ఫిలిం లేయర్ లాంటి మీద స్టిక్కీగా ఉండే లేయర్ మీద బ్యాక్టీరియల్ డిపాజిట్స్ జరిగి అవి పంటికి చిగురికి మధ్య భాగంలో ఉండి దాని నుంచి కూడా వాసన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. గమ్ డ్యామేజ్ అవటం మూలంగా, బ్లీడింగ్ జరుగుతూ ఉండటం మూలంగా. కృత్రిమ దంతాలు అమర్చుకున్న వారిలో నోటి దుర్వాసన తరచూ కనిపించే సమస్య. ముఖ్యంగా తీసిపెట్టుకునే కట్టుడు పళ్ళు అమర్చుకున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కట్టుడు పళ్లను రాత్రివేళల్లో తీసి వైద్యులు సూచించిన విధంగా భద్రపరుచుకోవడం, వాటిని ఉపయోగించే ముందు, తరువాత శుభ్రం చేసుకుంటూ ఉండడం అవసరం.
శరీరంలోని ఇతర అవయవాలకు సోకే ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఉదాహరణకు సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు. టాన్సిల్స్ సమస్య వచ్చినప్పుడు జీర్ణకోశంలో ఎసిడిటీ పెరిగి అక్కడి వాయువులు ఆహార నాళం నుంచి పైకి ఎగదన్నుతున్నప్పుడు నోటి నుంచి దుర్వాసన వెలువడే అవకాశాలు ఎక్కువ. దీర్ఘకాలికంగా కాలేయం దెబ్బతిన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన రావచ్చు. ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం వంటి రుగ్మతలు ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. మన నోటిలోని పలు బ్యాక్టీరియా విడుదల చేసే వాయువులు దంతాలు, చిగుళ్ళు, నాలుకపై ఒక పూతగా ఏర్పడి నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. సాధారణంగా పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాల వల్ల నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది. అలాగే కట్టుడు పళ్లుంటే వాటిని సరైన రీతిలో శుభ్రపరచకపోయినా ఈ దుర్వాసన సమస్య వస్తుంది. పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన పోతుందనుకుంటే పొరపాటు. పళ్ళు శుభ్రంగా తోముకున్నా కేవలం 60%, అది కూడా దంతాల పైభాగం మాత్రమే శుభ్రపడుతుంది. ఇక పొగతాగే వారిలో నోటి దుర్వాసన సమస్య అధికంగా ఉంటుంది. తరచూ నోటితో గాలి పీల్చే వారిలో నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి, ఉల్లి వంటి ఘాటైన పదార్థాలు, కాఫీ సేవనం కూడా నోటి నుంచి చెడువాసన వచ్చేలా చేస్తాయి. ఏదైనా చిగుళ్ల వ్యాధి లేదా దంత సమస్య వస్తోందన్న సూచనగా నోటి నుంచి చెడువాసన వచ్చే ప్రమాదముంది. సైనసైటిస్, బ్రాంకైటిస్, డయాబెటిస్, కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా నోటి నుంచి చెడువాసన వచ్చేలా చేయవచ్చు. నోరు పొడిబారడం, వైద్య పరిభాషలో దీన్ని క్సీరోస్టోమియా అంటారు. దీనివల్ల నోటిలో లాలాజలం సరైనంత అందక అతిగా బ్యాక్టీరియా చేరి నోటి దుర్వాసనకు కారణమయ్యే అవకాశముంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలోనూ పలు మందులు వాడేవారికి ఈ క్సీరోస్టోమియా సమస్య వచ్చే అవకాశముంది. సాధారణంగా నోటి దుర్వాసనకి కారణాలు దంతా, చిగుళ్ల సమస్యలు. ఇవి కూడా అత్యధికంగా నోటి శుభ్రత పట్ల సరైన శ్రద్ధ వహించని కారణంగా వచ్చేవే. అందుకే క్రమం తప్పకుండా బ్రషింగ్, ఫ్లాసింగ్ చాలా ముఖ్యమైనవి. వీటితో పాటుగా సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవటం మేలు. నోటి దుర్వాసనకి ఎలాంటి ఆహారాలను తింటే మంచిది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకోసం. నోటి దుర్వాసనను నివారించుకోవడానికి ముందుగా చేయాల్సింది ప్రతిరోజూ ఉదయం, రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. బ్రషింగ్ తర్వాత టంగ్ క్లీనర్తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయాలి. చిగుళ్లపై పుండ్లున్నప్పుడు తప్పనిసరిగా దంతవైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కొన్నిసార్లు పిప్పిపళ్లున్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, మధుమేహం లాంటి వ్యాధులున్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ నోటి దుర్వాసన అనేది వచ్చినప్పుడు అంటే 90% పేషెంట్స్కి నోటి దుర్వాసన ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. సో ఎవరన్నా ఒక్కళ్ళు కంప్లైంట్ చేసినా కూడా ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించాలి. ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ కొంతమంది నీ నోరు దుర్వాసన వస్తుంది అని చెప్పినప్పుడు ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించాలి. తర్వాత కొంతమంది పేషెంట్స్కి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు దుర్వాసన ఉన్నట్టు, వాళ్ళు కూడా దంతవైద్యుని సంప్రదించాలి. నార్మల్గా నైట్ పడుకుని పొద్దున్న లెగిస్తే చాలామందికి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైనా నైట్ టైం పడుకుంటే ఆక్సిజన్ సప్లై నోట్లో తగ్గుతుంది. తర్వాత ఎక్కువ ప్యూట్రిఫై అవుతూ ఉంటాయి ప్రోటీన్స్. ప్యూట్రిఫాక్షన్ ఆఫ్ ప్రోటీన్స్ జరిగినప్పుడే నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు ఆ ప్యూట్రిఫాక్షన్ ఎక్కువ ఉండి నోటి దుర్వాసన మార్నింగ్ టైం వస్తూ ఉంటుంది. సో నైట్ పడుకుని ఎర్లీ మార్నింగ్ లెగ్గానే దుర్వాసన ఉన్నప్పుడు దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత కొంతమందికి ఎక్కువ లాంగ్ టైం ఏమీ తినకుండా ఉంటారు, వాళ్ళకు కూడా నోటి దుర్వాసన ఉంటూ ఉంటుంది. వాళ్ళు అంత తొందరగా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ రెండూ కాకుండా ఒకవేళ పేషెంట్స్ వాళ్ళే నోటి దుర్వాసన అని అనిపించినప్పుడు దే కెన్ జస్ట్ ఒక చిన్న టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే నాలుకతోటి ఈ రిస్ట్ని ఒకసారి ఇలా లిక్ చేసి ఒక 1 మినిట్ డ్రై అయినాక దాన్ని స్మెల్ చూస్తే వాళ్ళకి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా దంతవైద్యుడిని సంప్రదించాలి. నోటి దుర్వాసనకు సరైన కారణాన్ని కనుగొని దానికి చికిత్స తీసుకోవాలి. ఉదాహరణకు దంతాలు విరిగిపోయి
ఆ సందుల మధ్య ఆహారపు ముక్కలు చేరి అవి దుర్వాసనకు కారణమైతే డెంటిస్ట్ను సంప్రదించి ఫిల్లింగ్ చేయించుకోవాలి. దంతాలపై పాచి పేరుకుని గారలా మారితే బ్రషింగ్తో సులభంగా పోదు. దానికి దంతవైద్యులను సంప్రదించి స్కేలింగ్ వంటి చికిత్సను పొందాలి. ఇక చిగుళ్ల వ్యాధులున్నప్పుడు తగిన మందులు వాడాలి. చిగుళ్ల వ్యాధులున్నప్పుడు ఇప్పుడు లేజర్ వంటి అత్యాధునిక ప్రక్రియల ద్వారా వాటికి చికిత్స చేయడానికి వీలుంది. ఒకవేళ దంత మూలాలకు ఇన్ఫెక్షన్ సోకితే రూట్ కెనాల్ వంటి చికిత్సలు, లేజర్ చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాసనతో కంప్లైంట్ చేసి మెయిన్ రీజన్ అయితే కంప్లీట్గా స్కేలింగ్ చేసేసి ఏదైతే టార్టర్ క్యాలిక్యులస్ ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి తరోగా ఓరల్ ప్రొఫైలాక్సిస్ చేయటం మూలంగా, స్కేలింగ్ చేయటం మూలంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి తర్వాత పేషెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ గమ్ మసాజింగ్ చేసుకోవటము, లేకపోతే మౌత్ వాష్లు వాడుకోవటము, ఈ ఎలా చేయాలనేది దంత వైద్యుడు అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కేసెస్లో చాలా ఈ గమ్ డిసీజ్ ఫర్దర్గా స్ప్రెడ్ అయిపోయి పెరియోడాంటైటిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న బోన్ అంతా కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి నెక్రోటిక్ అయ్యి గ్రాన్యులేషన్ టిష్యూ లాగా ఫామ్ అయ్యి దాని నుంచి కూడా బ్యాడ్ వాటర్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఏమన్నా పాకెట్లు డీప్గా ఉండి ఫుడ్ ఇంపాక్షన్ జరిగి ఆల్రెడీ గ్రాన్యులేషన్ ఉన్న కేసెస్లో కంప్లీట్ డీప్ స్కేలింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దానికి రూట్ ప్లానింగ్ కూడా చేయాలి. ఎక్కడికైతే రూట్ పార్ట్ ఎక్స్పోజ్ అయిపోయిందో ఆ పార్ట్ వరకు ఉన్న గ్రాన్యులేషన్ టిష్యూ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ ఓరల్ ఫిజియోథెరపీ అది అడ్వైజ్ చేసినప్పుడు కూడా ఈ నోటి దుర్వాసన ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే రోజూ నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నది డెంటిస్టుల సలహా. నోటి దుర్వాసన 2-3 కారణాల వల్ల వస్తుంది. దంత సమస్యలు కూడా కారణం కావచ్చు. దంతాలలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. చిగుళ్ల సమస్యలు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. లవంగాలు, యాలకులు చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది. నోటి పూతను కూడా సులువుగా తగ్గించుకోవచ్చు. సో యూజువల్గా పిల్లలకి, చిన్న పిల్లలకి పాల పళ్ళు కేరీస్ వస్తూ ఉంటాయి. ఆ పుచ్చిపోయిన పుచ్చుల వల్ల కూడా చిన్న పిల్లలు అంటే 6 to 12 years మధ్యలో పిల్లలకు కూడా నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి గమ్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ పెరిడాంటల్ ప్రాబ్లం కానీ అరుదుగా ఉంటుంది. వాళ్ళకు వచ్చే బ్యాడ్ బ్రెత్ పళ్ళల్లో ఉన్న కేరీస్ వల్ల, క్యావిటీస్ వల్ల. సో వాళ్ళు దంతవైద్యుని సంప్రదించినట్టయితే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత పిల్లలు ఎవ్రీ 6 months డెంటల్ చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే ఏదన్నా క్యావిటీ ఫామ్ అయినప్పుడు మినిమం టైం 2 to 3 months తీసుకుంటుంది ఆ క్యావిటీ ఇంకా లోపలికి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ అవటానికి. సో ఇనీషియల్గానే ఏదన్నా బ్లాక్ స్పాట్స్ టూత్ మీద చూసినా కూడా, ఏదైనా చిన్న క్యావిటీస్ నోటీస్ చేసినా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు దాన్ని ఇన్ టైంలో ఫిల్ చేసి ఆ క్యావిటీని లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా స్టాప్ చేయొచ్చు. సో ఈ డెంటల్ డీకే అనేది ప్రివెంట్ చేయొచ్చు, ఇరాడికేషన్ కూడా చేయొచ్చు. 6 months ఎవ్రీ 6 months డెంటల్ చెకప్ చేయించుకున్నట్టయితే ఇరాడికేషన్ ఆఫ్ టూత్ డీకే కూడా చేయొచ్చు. సో ఒకసారి చూపించుకున్నాక దంతవైద్యుడు ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు ఎవ్రీ 6 months చూపించుకుంటా ఉన్నట్టయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అరికట్టవచ్చు. నోటిని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే దీనర్థం మంచినీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే షుగర్ ఫ్రీ గమ్ నమలడం. దీన్ని నమిలితే నోటిలో లాలాజలం ఊరుతుంటుంది. కొవ్వు లేని పెరుగు తీసుకోవాలి. అంటే అన్నంలో గాని పంచదార కలుపుకుని కానీ తినడం కాదు. ఒట్టి పెరుగును దేనిలోనూ కలపకుండా తింటే పళ్లకు పట్టిన గార, నోటి పూత తగ్గుతాయి. జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగితే నోరు శుభ్రంగా తయారవుతుంది. పచ్చి కాయగూరలను నమిలేటప్పుడు లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను, పళ్లపై ఉన్న యాసిడ్ను పూర్తిగా తొలగిస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 30% మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారని అంచనా. ఇది మెడికల్ ఎమర్జెన్సీగా ట్రీట్ చేసే సమస్య కాకపోయినా కూడా అశ్రద్ధ చేయదగ్గ సమస్య మాత్రం కాదు. దంత చిగుళ్ల సమస్యలను చూసి చూడనట్లు వదిలేకండి. వీటి వల్ల నోటి దుర్వాసన వస్తుందంటే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. అంతేకాదు, సహజమైన ఆహారాలను తినటం, కావలసిన మోతాదులో మంచినీటిని తాగటం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. మరి ఓరల్ హెల్త్ పట్ల శ్రద్ధ వహిస్తారు కదా? ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మేమందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరొక హెల్తీ టాపిక్తో ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్తీ, బీ హ్యాపీ.
ఒకవేళ ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం మీరు మిస్ అయినట్లయితే లాగిన్ అవ్వండి www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia, అలాగే www.twitter.com/etvlifeindia.